వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జర్నలిస్టులపై దాడులు కేసులు ఆపాలి, జర్నలిస్ట్ సంఘాల డిమాండ్. హెల్మెట్ ధరించడంపై అవగాహన ర్యాలీ నిర్వహించిన జిల్లా ఎస్పీ శ్రీ జి బిందుమాధవ్ ఐపీఎస్. కేటీఆర్పై ఏసీబీ కేసు నమోదైన నేపథ్యంలో తెలంగాణ భవనం ముందు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసిన బీఆర్ఎస్ కార్యకర్తలు. హైడ్రా వల్ల రియల్ ఎస్టేట్ కుప్పకూలిందన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి. నేరాలకు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారికి కఠిన చర్యలు తప్పవు, అనంతపురం జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ పి జగదీష్. ఇక వివరాల్లోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ జనవరి 1 నుంచి తెలంగాణ గ్రామీణ వికాస్ బ్యాంకుగా మారబోతుందని బ్యాంక్ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా హన్మకొండలోని బ్యాంక్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. బ్యాంకు పేరులో మార్పు కారణంగా బ్యాంకులో ఏదైనా సమస్య ఉంటే వినియోగదారులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు. ప్రభుత్వ వన్ స్టేట్ వన్ ఆర్ఆర్పి లక్ష్యంలో భాగంగా భారత ప్రభుత్వ ఆర్థిక సేవల విభాగం ఉత్తర్వు ద్వారా 2025 జనవరి 1 నుంచి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ తెలంగాణ గ్రామీణ బ్యాంకులో విలీనం చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందని, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకుకు సంబంధించిన 493 శాఖలు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ విలీనం కానున్నాయి. 493 బ్రాంచులు తెలంగాణలో ఉన్నాయో వీటినన్నిటినీ తెలంగాణ గ్రామీణ బ్యాంక్, ఆల్రెడీ తెలంగాణలో 2 గ్రామీణ బ్యాంకులు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు, తెలంగాణ గ్రామీణ బ్యాంక్. సో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకుకు సంబంధించినటువంటి 493 బ్రాంచుల్ని 1 జనవరి 2025 నుంచి తెలంగాణ గ్రామీణ బ్యాంకులో విలీనం చేయడం జరుగుతుంది. తర్వాత మిగతా 278 బ్రాంచెస్తో ఆంధ్రాలో అయితే ఏవైతే ఉన్నాయో ఈ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు అక్కడ ఆంధ్రప్రదేశ్లో కంటిన్యూ చేయడం జరుగుతుంది. సో ఈ 13 నవంబర్న డిఎఫ్ఎస్ వాళ్ళు మనకు ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం 1 జనవరి 2025 నుంచి బైఫర్గేషన్ అవుతుంది. అంటే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకుకు సంబంధించిన తెలంగాణ శాఖలన్నీ తెలంగాణ గ్రామీణ బ్యాంకులో తెలంగాణ గ్రామీణ బ్యాంకు శాఖల్లాగా 1 జనవరి 2025 నుంచి మార్చడం జరుగుతుంది, విలీనం కావడం జరుగుతుంది. ఈ ప్రాసెస్లో అంటే బైఫర్గేషన్ స్మూత్గా జరగాలనే ఉద్దేశంతో యాక్చువల్గా ఒక హై లెవెల్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి, నబార్డ్ నుంచి, తర్వాత స్టేట్ గవర్నమెంట్ నుంచి, తర్వాత 2 గ్రామీణ బ్యాంకులు తెలంగాణ గ్రామీణ బ్యాంకు, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకుల సభ్యులతో హై లెవెల్ ఎంపవర్డ్ కమిటీ ఫామ్ చేయడం జరిగింది. గుడ్ మార్నింగ్ చైర్మన్ సార్ అండ్ గుడ్ మార్నింగ్ మై డియర్ విలేకరులు. ఈ కార్యక్రమం దేని గురించి అంతా మేము అందరినీ పిలవడం కాదు. ఈరోజు ఈ కార్యక్రమం దేని గురించి, ఒక స్టేట్ 1 ఆర్ఆర్బి ఒకే ఆర్ఆర్బి ఉండాలి. స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ ప్రకారంగా నేరాలకు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారికి కఠిన చర్యలు తప్పవని అనంతపురం జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ పి జగదీష్ తెలిపారు. ఇటీవల జిల్లాలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల చోరీలకు పాల్పడే ముఠాను పోలీస్ శాఖ పట్టుకుని ఎస్పీ కార్యాలయంలో మీడియా ముందు ప్రవేశపెట్టారు. గత కొన్ని రోజులుగా చాలా వరకు సీయింగ్ ట్రాన్స్ఫార్మర్ థెఫ్ట్స్ అనేవి మన దగ్గర ఎక్కువ జరుగుతున్నాయి. సో దీని మీద దృష్టి పెట్టి ఒక గ్యాంగ్ని పట్టుకురావడం జరిగింది. బేసికలీ మనకు యాజ్ ఆఫ్ నౌ ఒక 4 మెంబర్స్ మన కస్టడీలో ఉన్నారు. అది కాకుండా ఇంకొక 2 కూడా అబ్స్కాండింగ్ ఉన్నారు. సో వాళ్ళ వద్ద నుంచి ఆల్మోస్ట్ 450 కేజీస్ ఆఫ్ కాపర్ అండ్ 180 కేజీస్ ఆఫ్ అల్యూమినియం మనము సీజ్ చేయడం జరిగింది. బేసికలీ వీళ్ళందరూ కూడా మన కంబదూర్ మండలానికి చెందినవారు. పర్టికులర్గా ఏ ట్రాన్స్ఫార్మర్లో కాపర్ ఉంది, ఏ ట్రాన్స్ఫార్మర్లో లేదు అనేది బాగా తెలుసు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా దాంట్లో ఒకరు ఈజ్ వర్కింగ్ యాజ్ అ సపోర్ట్ స్టాఫ్, మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఒకతను సపోర్ట్ స్టాఫ్ కింద పనిచేస్తున్నారు. సో మిగతా ఒక 2 అదే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఈ బిల్
అవుట్సోర్సింగ్ కింద ఎలక్ట్రిసిటీ బిల్స్ కలెక్షన్కి పనిచేసేవాళ్ళు. సో విత్ దట్ నాలెడ్జ్ వీళ్ళకి ఎక్కడ ఏ ట్రాన్స్ఫార్మర్లో కాపర్ ఉంది, దేంట్లో లేదు అనేది ఎగ్జాక్ట్గా తెలుసు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ఏళ్లుగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఏఎన్ఎంలను ఎలాంటి రాత పరీక్షలు లేకుండా వారిని రెగ్యులర్ చేయాలని ఏఎన్ఎంలు వరంగల్లోని డిహెచ్ఎంఓ కార్యాలయం ముందు 48 గంటల నిరసన మొదలుపెట్టారు. నిరసన కార్యక్రమంలో భాగంగా కార్యాలయం ఎదుట వంట వార్పు కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య సంఘాల పోరాట కమిటీ నాయకులు జె సుధాకర్, శ్రీనివాస్, సుజాత, సరోజ, చంద్రకళ, ప్రభావతి, సాంబలక్ష్మి, మంజుల, పుష్పలత, విజయ, కవిత, భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఏమిటంటే మేము ఇంతకుముందు కూడా చర్చలో విన్నాం. 12వ తారీఖు 13వ తారీఖు కూడా హెల్త్ మినిస్టర్ను కలిస్తే మేము ఇట్లా 16 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి అందరం కాంట్రాక్ట్ వ్యవస్థలో ఉన్నాము. మరియు అన్ని సబ్ సెంటర్లలో కూడా రెగ్యులర్ ఏఎన్ఎంస్ 3-4 ఉంటే మేము కాంట్రాక్ట్ వాళ్ళం 15 మంది ఉన్నాం. ఒక్కొక్క పిఎస్సీలా ఇట్నే లెక్కేసుకుంటూ పోతే కాంట్రాక్ట్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు, రెగ్యులర్ వాళ్ళు తక్కువ ఉన్నారు. పోస్టులు మొత్తం ఖాళీగా ఉన్నాయి. అవన్నీ ఫిలప్ చేయాలని మేము ఆరోగ్య శాఖ మంత్రిని అడిగినాము. మొన్న 12వ తారీఖు నైట్ కలిసినాము. 13 మాకు రాండమ్మా అక్కడికంటే ఎమ్మెల్యే హెడ్ క్వార్టర్స్కు వెళ్ళినాము. అందరం నాయకులను తీసుకొని అందరం పోయినాం సిస్టర్లము. పోతే ఏమన్నారంటే 16 జీవో ప్రకారము కోర్టు ఇచ్చింది కదా అమ్మ తీర్పు, కాంట్రాక్ట్ వాళ్ళని చేయకూడదని అని అంటే అట్లా అన్నప్పుడు మేము 6,000 మంది ఉన్నాం. పోస్టులను పెంచి యథావిధిగా మమ్మల్ని అందరిని రెగ్యులర్ చేయండి అని మేము రిక్వెస్ట్ చేసినాం. ఎందుకంటే ఏజ్ బార్ అయిపోయింది. 17-20 సంవత్సరాల సర్వీస్ ఇచ్చినాక ఇప్పుడు రాత పరీక్ష పెట్టి మమ్మల్ని ఎగ్జామ్ రాయాలంటే ఇటు ఫీల్డ్ వర్క్ ఎక్కడ చేయాలి? అక్కడ ఇప్పుడు ఏజెన్సీ ఏరియాలల్లో ఆన్లైన్ ఆఫ్లైన్ కొన్ని ఆన్లైన్ కాకపోతే మళ్ళీ ఇంటికి వచ్చి కూర్చొని ఆన్లైన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి టైంలలో మేము ఎట్లా చదువుకుంటాం? ఈ ఎగ్జామ్ను పోస్ట్ పోన్ చేయండి, లేదా పోస్టులు బాగా పెంచి మా వాళ్ళందరినీ రెగ్యులర్ చేయండి. ఇన్నేళ్ళ సర్వీస్ ఇచ్చిన వాళ్ళకి మాకు ధైర్యం లేదా? మేము ఇన్ని సర్వీస్ ఇచ్చినాము, ఇంత గవర్నమెంట్ పథకాలు మొత్తం ప్రజలకి తీసుకుపోయి ఇన్ని సర్వీసులు ఇచ్చినాక మమ్మల్ని గుర్తించకపోవడం ఏంది? కరోనా టైంలో దేవతల మీరు పూల వర్షం కురిపించిన మీరు ఇవాళ ఎందుకు గుర్తిస్తలేరు? కాంట్రాక్ట్ వాళ్ళని మాతోటి వర్క్ అంతా తీసుకుంటారు, అందరినీ రెగ్యులర్ చేసిండ్రు. అంతకుముందు కూడా ఎట్లా అంటే ఏజ్ అన్నీ తీసుకొని 45% ఇచ్చి మన ఎగ్జామ్లో తీసుకొని కూడా రెగ్యులర్ చేసిండ్రు. మరి అట్లాంటప్పుడు మమ్మల్ని ఎందుకు రెగ్యులర్ చేయరు? దేనికోసం చేయరు మీరు రెగ్యులర్? కోర్టు సుప్రీంకోర్టు అని మాట్లాడతారు. సుప్రీంకోర్టుతో చెప్పి మీరు ఇన్నేళ్ళు మాతో సర్వీస్ తీసుకున్నారా? మరి సుప్రీంకోర్టు కూడా చెప్పింది సమాన పనికి సమాన వేతనం అన్నది. మరి అది ఇచ్చిండ్రా మీరు? మాకు ఇయ్యలే. మరి అది ఎందుకు గుర్తిస్తలేదు? ఇది మాత్రం ఎందుకు బయటికి తీసుకొస్తారు? మేము ఒక్కటే చెప్తాం ఏంటంటే పోస్టులు మొత్తం పెంచాలి. 6,000 మంది ఉన్నాం మేము కాంట్రాక్ట్ వాళ్ళం.
మమ్మల్ని విభజించి పాలించిండ్రు, మా శ్రమ దోపిడీ చేస్తాండ్రు. కాబట్టి అందరినీ యథావిధిగా రెగ్యులర్ చేయాలని కోరుకుంటున్నాం ప్రభుత్వాన్ని. థ్యాంక్ యూ. నా పేరు జి సుజాత, వరంగల్ డిస్టిక్. హెల్మెట్ ధరించడంపై జిల్లా కేంద్రంలో కర్నూలు ట్రాఫిక్ పోలీసుల అవగాహన ర్యాలీ. హెల్మెట్ అవగాహన ర్యాలీలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ జి బిందుమాధవ్, బైక్లు నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి, జాతీయ రాష్ట్ర రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా ద్విచక్ర వాహనదారులే మరణిస్తున్నారన్న జిల్లా ఎస్పీ. ఎలిగేడు మండలం ముప్పిరితోట గ్రామానికి చెందిన పికిలీక శ్రీనివాస్ గౌడ్, మౌనిక దంపతుల కుమార్తె వైష్ణవి తన చిన్నతనంలోనే తండ్రి శ్రీనివాస్ గౌడ్ అనారోగ్య కారణాల వలన మరణించడంతో తల్లి మౌనిక కూలి పని చేస్తూ పిల్లలను పోషించడం జరుగుతుందని జేజేసీ సుల్తానాబాద్ ట్రస్ట్ సభ్యులు 15,000 రూపాయలు వారి దగ్గర మిత్రుల ద్వారా మరో 10,000 రూపాయలతో వధూవరులకి వారి కుటుంబ సభ్యులకి వస్త్రాలు అందజేయడం జరిగిందని అధ్యక్షులు ఉప్పు తిరుపతి, ఐపీఎస్ ఉపాధ్యక్షులు లక్ష్మారెడ్డి, ట్రస్ట్ సభ్యులు భూసారపు బాలకిషన్ ప్రసాద్, అడ్వకేట్ రామస్వామి, కరుణాకర్, బుర్ర జగదీశ్వర్ గౌడ్, పెద్దపల్లి దేవరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని పత్రికల ద్వారా తెలుసుకొని మా సుల్తానాబాద్ బాల్యమిత్రుల ట్రస్ట్ ద్వారా వారికి ఆర్థికంగా చేయూతనివ్వాలనే ఉద్దేశంతో మా ట్రస్ట్ తరఫున ఒక 15,000 రూపాయలు, అదేవిధంగా మా సభ్యులందరూ కలిసి ఒక 10,000 రూపాయల దాకా ఆర్థిక సాయం, అదేవిధంగా పెళ్లి కూతురుకు కుటుంబానికి బట్టలు కూడా ఇవ్వడం జరిగింది. దీంతోపాటు ఈ సుల్తానాబాద్లో ఏర్పాటు చేసినటువంటి 78, 79 ఎస్ఎస్సి విద్యార్థుల క్లాస్మేట్స్ ఈ ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. దాంట్లో భాగంగా ఈరోజు ఈ విషయం తెలుసుకొని వారికి ఆర్థికంగా చేయూతనివ్వాలనే ఉద్దేశంతో మేమందరం ట్రస్ట్ సభ్యులమందరం వచ్చి వారికి ఈ రకమైన సహాయం చేయడం జరిగింది. ఏదన్నా నిరుపేద కుటుంబాలకు చెందినటువంటి మన ప్రాంతంలో చెందినటువంటి వాళ్లకు ఏదన్నా ఆర్థిక సహాయం కావాల్సిన వారికి మేము చేదోడు ఆదోడుగా ఉండి వాళ్ళకు కాస్తో కూస్తో ఆర్థిక సహాయం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని మా సుల్తానాబాద్ బాల్యమిత్రుల ట్రస్ట్ ద్వారా తెలియజేస్తున్నాం. ప్రభుత్వాలు మారిన భూ ఆక్రమణలు రోజురోజుకి పెరుగుతున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళా ఐక్యవేదిక కర్నూలు నగర అధ్యక్షురాలు మిసాల సుమలత కోరారు. జోహరాపురం గ్రామ పరిధిలో దళితుల భూములను కబ్జా చేయాలనుకునే వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ధర్నా చేశారు. ఈ సందర్భంగా కర్నూలు నగర అధ్యక్షురాలు మిసాల సుమలత మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో భూ కబ్జాదారులు రోజురోజుకు పెరుగుతున్నారని, పాలకులు మాటలు చెప్పడమే గాని చర్యలు తీసుకోకపోవడం భూ అక్రమ కారణాలు అన్నారు. ఓవైపు ఏపీ సీఎం చంద్రబాబు భూ కబ్జాదారులను హంతకులతో సమానం చెబుతున్నారే తప్ప వారిపై చర్యలు ఎక్కడా తీసుకుంటున్నారని ప్రశ్నించారు. భూ కబ్జాదారులపై చర్యలు తీసుకోకపోతే కర్నూలు అర్బన్ ఎంఆర్ఓ కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సమాచార హక్కు పరిరక్షణ వేదిక అధ్యక్షులు జయన్న అంజనేయులు, రాముడు, నాగన్న, చాంద్ బాషా, షాలిమియా, శేషమ్మ, నీలకాంతమ్మ తదితరులు పాల్గొన్నారు. కాపాడాలి
ఆక్రమణకు గురైన అజంజాహి మిల్ కార్మిక భవన స్థలంపై మాజీ ఎమ్మెల్సీ కొండ మురళి కార్మికుల పక్షాన స్వచ్ఛందంగా మాట్లాడినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని బీజేపీ నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్రావు పేర్కొన్నారు. వివాదాస్పద అజంజాహి మిల్లు స్థలంపై ప్రదీప్రావు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ఆరూరు రమేష్, మాజీ మేయర్ రాజేశ్వరరావు, వన్నాల వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రదీప్రావు మాట్లాడుతూ 70 సంవత్సరాల చరిత్ర గల ఆక్రమణకు గురైన అజంజాహి మిల్ కార్మిక భవన స్థలంలో నిర్మాణాలకు ప్రభుత్వ అధికారులు అనుమతులను ఎలా ఇచ్చారని, దీనికి సహకరించిన ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకోవాలని, ఆక్రమణకు గురైన స్థలంలో కార్మికుల భవనాన్ని పునర్నిర్మించడానికి 3-4 రోజుల్లో నిధులు కేటాయించాలని పేర్కొన్నారు. కార్పొరేషన్ కూడా ప్రభుత్వ స్థలాలనే కాపాడుకోలేకపోతే ఉన్న అధికారులు ఈ విషయాన్ని గమనించాలి. మీరు పొద్దున సస్పెండ్ అయినవారు మీరు సస్పెండ్ అవుతారు, మమ్మల్ని సస్పెండ్ ఎప్పటికైనా మురళి గారు తన తప్పును అర్థం చేసుకొని వాలంటరీగా వచ్చి ఇది మళ్ళా కార్మికులకు చెందే విధంగా చేస్తా అనుకుంటాను. అంత మాత్రాన్నే అయిపోతుంది. కానీ ఇమీడియట్లీ తన స్పందన మళ్ళీ ఎంబడే రేపే రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నది వాళ్ళతోని కార్మిక భవనానికి అదే ల్యాండ్లా పెట్టి శాంక్షన్ చేసి కొబ్బరికాయ కొడితే అప్పుడు పూర్తిగా మేము కూడా నమ్ముతామని తెలియజేస్తూ, ఎందుకంటే దాని మీద నాయకులంతా గోల్మాల్ చేసి ఒక కార్మికుల భవనం అనే సంగతి ఇక్కడ ప్రతి ఒక్క పిల్లలకు తెలుసు. అయినా దాని రిజిస్ట్రేషన్ జరగటం, కొటేషన్ జరగటం, దానికి పర్మిషన్ రావటం, ఇవన్నీ పెద్దల సహకారం లేకుండా కావు. వాటన్నిటినీ తొందరలో రేపే రద్దు చేసి, మీకు నిజంగా పశ్చాత్తాపం ఉంటే అవన్నీ రద్దు చేసి వాటిని కూడా వస్త్ర వ్యాపారంతో కూడా ఒక స్టేట్మెంట్ ఇప్పియండి. ఇప్పించి మీరు దాని కార్మిక భవనాలు కార్మికులు ఎంజాయ్ మిల్లు పోయింది, మిల్లులో ఉన్న సభ్యుల సంఖ్య తగ్గుతాను. అయినా అది కార్మికులు అందరికి ఎన్నో రూపకాయన కార్మికులు ఉన్నారు, ఆటో కార్మికులు ఉన్నారు, ఆ పక్కనే వేరే కార్మికులు ఉన్నారు. ఎంతో మంది కార్మికులకు ఉపయోగపడేటట్టుగా ఒక మంచి భవనాన్ని తీర్చిదిద్ది దాని వరంగల్కు ఇప్పటికైనా మీరు న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా మీ ద్వారా మేము కోరుకుంటున్నాం. జర్నలిస్టుల కొరకు న్యాయవాదుల ఉచిత న్యాయ పోరాటం. న్యాయవాదుల హామీ ప్రభుత్వాలు మారిన జర్నలిస్టులపై దాడులు, కేసులు ఆగడం లేదని జర్నలిస్టులు, న్యాయవాదులు తెలిపారు. ఈరోజు కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ఎదుట జర్నలిస్ట్ న్యాయవాదులు కలిసి జర్నలిస్టులపై దాడులు, కేసులు ఆపాలి, వారి రక్షణ చట్టం తీసుకురావాలని కోరుతూ ధర్నా చేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు, న్యాయవాదులు మాట్లాడుతూ ఇండియన్ ఎక్స్ప్రెస్ మేనేజర్ సురేష్తో పాటు జిల్లాలో జర్నలిస్టులపై దాడులు, తప్పుడు కేసులు నమోదు చేయడం బాధాకరం అన్నారు. జర్నలిస్టులపై దాడులు జరగకుండా రక్షణ చట్టం తీసుకురావాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందన్నారు. జర్నలిస్టులకు న్యాయం అవసరమైతే ఉచితంగా కోర్టుల్లో పోరాడతామన్నారు. భవిష్యత్తులో జర్నలిస్టులపై ఎలాంటి దాడులు, తప్పుడు కేసులు జరగకుండా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు, న్యాయవాదులు సురేష్, మిసాల రామస్వామి, సుబ్బయ్య, రాజేష్, ఐజాక్, ప్రభాకర్, మహేష్, శ్యామన్స్ తదితరులు పాల్గొన్నారు. ఆ యొక్క ప్రభుత్వం ద్వారా ఈ యొక్క సమస్యలను తీర్చడంలో ప్రముఖ పాత్ర వహించేది ఈ యొక్క ఫోర్త్ ఎస్టేట్ అంటే జర్నలిస్టులు. మరి వాళ్ళ మీద కొన్ని సందర్భాల్లో రీసెంట్గా మన అన్న సురేష్ మీద, ఇండియన్ ఎక్స్ప్రెస్ మేనేజర్ మీద భౌతిక దాడులు జరిగినాయి. ఆయన యొక్క లైఫ్కే థ్రెటన్ ఇచ్చే పరిస్థితుల్లో ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఆ విషయంలో మన కర్నూలు జిల్లా కలెక్టరు అయిన ఎస్పీ మొదలుకొని సిఐ వరకు మేము ఎన్నో సందర్భాల్లో డిఎస్పీ గారిని అందరినీ కలిసాము. అసలు ఆయన మీద జరిగిన దాడిని పోలీసులు దాదాపు 20 రోజుల పాటు తిప్పుకొని మన లాస్ట్కు నేషనల్ మీడియా నుంచి వచ్చిన తర్వాత హ్యూమన్ రైట్స్ కమిషను, ఆ తర్వాత SC/ST కమిషన్ ద్వారా వచ్చిన తర్వాత ఈరోజు కేసు కట్టినారు. మరి
జర్నలిస్టుల మీదనే ఇటువంటి దాడులు జరిగితే ప్రజలకు అనుసంధానంగా ఉన్నటువంటి ప్రభుత్వానికి ప్రజలకు అనుసంధానంగా ఉన్న వాళ్ళ జీవితాలకు ఎలాంటి రక్షణ ఉందనేది మనం ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నా. ఈ రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు, పోలీసులు, మిగతా అసాంఘిక శక్తులు కూడా వీళ్ళ మీద, జర్నలిస్టుల మీద దాడులు చేస్తూ ఉంటారు. అటువంటి దాడుల్ని మేము ఖచ్చితంగా న్యాయవాదులుగా మేము వాళ్లకు పూర్తి స్థాయిలో రక్షణగా ఉంటాము. ఆ తర్వాత వాళ్ళకి ఎలాంటి న్యాయ సాయమైనా కూడా మేము ముందుండి వాళ్ళకు సాయం చేయనికే ఖచ్చితంగా న్యాయవాదులుగా మేము ముందుంటాము. ఖచ్చితంగా ఏమైతే ఇప్పటికే వాళ్ళ మీద అరికట్టాలి, అరికట్టాలి, అరికట్టాలి. జర్నలిస్టుల రక్షణ చట్టం తీసుకురావాలి, జర్నలిస్టుల రక్షణ చట్టం తీసుకురావాలి. జర్నలిస్టులపై దాడులు, జర్నలిస్టుల రక్షణ చట్టం తీసుకురావాలి. జర్నలిస్టులపై అక్రమ కేసులు, జర్నలిస్టులపై దాడులు అరికట్టాలి, జర్నలిస్టులపై దాడులు, జర్నలిస్టులకు రక్షణ చట్టం తీసుకురావాలి. జర్నలిస్టులకు రక్షణ చట్టం జర్నలిస్టులతో దాడులు, జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల జర్నలిస్టులపై తప్పుడు కేసులు, జర్నలిస్టులపై తప్పుడు కేసులు, జర్నలిస్టులపై దాడులు, రక్షణ చట్టం అందరూ వచ్చేటట్టు చూడు. ఈరోజు జర్నలిస్టులు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ వాళ్ళ పనుల నిమగ్నం అయితే, మరో పక్క కుట్రపూరితంగా జర్నలిస్టులపై దాడులు చేయడం అనేది మేము సిగ్గుపడుతున్నాము. అయితే ఓ పక్కనేమో జర్నలిస్టు ఫోర్త్ ఎస్టేట్ అని చెప్పి చెప్పడమే తప్ప వాళ్ళకి ఎలాంటి రక్షణ లేకుండా పోయింది. అయితే నిన్నాకమన్న మన సురేష్ అయితేమి వీళ్ళంతా స్టాఫ్ మీద, జర్నలిస్టుల మీద వరుసగా దాడులు అనేది జరుగుతున్నాయి. కనుక మేము ముఖ్యంగా ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాము, అయ్యా మాకు రక్షణ చట్టం ఎంతైనా అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాము. పైగా ఈ తప్పుడు కేసులు, అక్రమ కేసులు పెడుతున్నారు, వాటిని వెంటనే తీసివేయాలని చెప్పేసి కోరుతున్నాము. ప్రభుత్వము కంటి తుడుపు చర్యలు కాకుండా ఖచ్చితంగా మా పట్ల రక్షణగా నిలబడి మాకు రక్షణ చట్టం తీసుకొస్తే తప్ప ఈ సమాజంలో జరుగుతున్న చెడుని రూపుమాపేయగలుగుతాం తప్ప, లేకపోతే ఇలాంటి దుర్మార్గుల వల్ల సమాజం భ్రష్టుపడిపోతుంది. కనుక సమాజం అభివృద్ధి చెందాలన్నా, సమాజం బాగుపడాలన్నా జర్నలిస్టుల పాత్ర ఎంతో ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాము. సమాజంలో చెడుని పారుదోలాలన్నా, ప్రభుత్వము కఠిన చర్యలు తీసుకోవాలన్నా ఒక జర్నలిస్టులకు మీరు తోడుగా ఉండి వారికి రక్షణ చట్టం తీసుకోవాల్సిన అవసరము రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని, జర్నలిస్టులకు రక్షణ చట్టం తీసుకోవాలని చెప్పేసి మేము న్యాయవాదులు అందరం కలిసి ఈరోజు కలెక్టరేట్ ముందు ధర్నా చేశాము. వైఎస్ఆర్సీపీ అనుబంధ విభాగాల జిల్లా అధ్యక్షులు నియమితులైన వారు ఈరోజు నంద్యాల జిల్లా అధ్యక్షులు మరియు పాణ్యం మాజీ ఎమ్మెల్యే శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి గారిని మరియు శ్రీ కాటసాని శివనరసింహారెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించడం జరిగింది. అనంతరం వారితో మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి సూచించారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.